పట్టుబదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న పట్టుదలతో, అర్ధరాత్రివేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు నిన్ను గురించి ఒక శంక కలుగుతున్నది. అదేమంటే, అసలు నువ్వు సాధించదలిచిన కార్యమేమిటి? అది నీ శక్తి సామర్థ్యాలకు, ప్రతిభకు కీర్తిప్రతిష్ఠలు తెచ్చేదా, లేక నలుగురిలో నిన్ను అవమానమూ అపహాస్యాల పాలు చేసేదా? ఎందుకంటే ఎవరూ తమ స్థాయికి మించిన పనులకు పూసుకోరాదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. వారి మాటల్లోని వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణగా వీణాధరి అనే ఒక యువతి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చంద్రశిలారాజ్యలో రాజయ్య అనే పేదరైతు ఉండేవాడు. అతడి భార్య కామాక్షి. వాళ్లకు చాలా కాలం గడిచేక ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ శిశువుని చూసి అందరూ అద్భుతం చెందారు. ఆ శిశువు కనుముక్కు తీరుతోపాటు శరీరం మేలిం బంగారంతో తులతూగేలా ఉంది. అటువంటి అందాల రాశి తన కుమార్తె అయినందుకు రాజయ్య సంతోషించి ఆమెకు వీణాధరి అని పేరు పెట్టుకున్నాడు. అలా నెలలు సంవత్సరాలు గడిచిపోతూ వీణాధరి పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం మరింత వికసించసాగింది. అమ్మలక్కలు ఆమెతో, నీ అద్భుత సౌందర్యం చూసి ఏ రాజకుమారుడో నిన్ను వివాహమాడుతాడు అని హాస్యమాడుతూ ఉండేవారు. ఈ విధంగా వీణాధరి మనసులో తన వంటి అందరెక్తెకు సరిజోడు ఏ రాజకుమారుడే తప్ప సామాన్యుడు కాదనే అభిప్రాయం బలంగా ముద్రపడిపోయింది. రాజయ్య మిత్రుడు చంద్రయ్యకు శివుడనే కొడుకున్నాడు. వీణాధరి పుట్టినప్పటినుంచి చంద్రయ్య రాజయ్యతో, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను అంటూ ఉండేవాడు. వీణాధరి శివుడు యుక్తివయస్కులయ్యారు. ఒకనాడు వీణాధరితో, వీణా, నా మనసులోని మాట చెబుతున్నాను, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు ఒప్పుకుంటే మన పెళ్లి జరిగేలా చేస్తాను అన్నాడు. అందుకు వెంటనే వీణాధరి, నిన్ను పెళ్లాడాలన్న కోరిక నాకేమాత్రం లేదు అన్నది. ఆ మాటకు శివుడు నొచ్చుకుని, ఇందులో బలవంతమేమీ లేదు, నేను మాత్రం నిన్ను తప్ప ఎవ్వర్నీ పెళ్లాడను అన్నాడు. ఆ జవాబుకు వీణాధరి మౌనంగా ఊరుకున్నది. తనవంటి సామాన్యురాలు రాకుమారుణ్ణి వివాహమాడి రాణివాసం చేయడానికి అసాధారణమైన సౌందర్యమే కాక మంచి వేషభాషలు నడవడిక కూడా అవసరం అని ఆమె ఆలోచించింది. ఇందుకుగాను కొంతకాలం మహారాణికి పరిచారికగా ఉండి అనుభవం గడించడం అవసరమనుకుంది. వీణాధరి స్నేహితురాలైన పద్మదీపిక అనే యువతి మహారాణి చంద్రావతి వద్ద పరిచారికగా పనిచేస్తున్నది. ఆమె ద్వారా వీణాధరి మహారాణి వద్ద పరిచారికగా ఆశ్రయం సంపాదించింది. ఒకసారి మహారాణి వద్దకు ఒక చిత్రకారుడు వచ్చి, మహారాణి, నేనొక చిత్రపటం తయారుచేసి తమకు కానుకగా తెచ్చాను అన్నాడు. వీణాధరి ఆ చిత్రపటాన్ని అందుకుని మహారాణికిచ్చింది. ఆ చిత్రంలో అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతంగా చిత్రించబడ్డాడు. ఆ చిత్రంలోని రంగులు మేలమెంపుకు ముగ్ధురాలైన చంద్రావతి చిత్రకారుడికి 1000 వరహాల బహుమతిగా ఇచ్చింది. తర్వాత ఆమె వీణాధరిని దగ్గరికి పిలిచి, ఎలా ఉంది చిత్రపటం అని అడిగింది. అందుకు వీణాధరి, రోజు చూసే సూర్యుడే కదా, అందులో విశేషమేమున్నది? అయినా దీనికి 1000 వరహాల బహుమతి చాలా ఎక్కువ అనుకుంటాను అని జవాబు ఇచ్చింది. ఆ మాటకు మహారాణి నవ్వి, వీణా, భగవంతుడు నీకు అందమైన రూపమిచ్చాడే కాని కళాహృదయం ఇవ్వలేదు. సరే, ఇచ్చే బహుమానం మా స్థాయికి తగినట్లుండాలన్న సంగతి నువ్వు ఎరగవా అన్నది. ఒకరోజు మహారాణి మహారాజు తమ మందిరంలో కూర్చుని ఉండగా వీణాధరి వింజామర వీసుతున్నది. అప్పుడు ఒక గూఢచారి వచ్చి, మహారాజా, వైదేహియాజు మన రాజ్యంపై దాడి చేయడానికి సైన్యాన్ని సమాయుక్తపరిచాడు అని ఏ క్షణానైనా జరగవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. యుద్ధవార్త వినగానే వీణాధరి భయంతో వణిపిస్తూ వింజామార వేచడం మర్చిపోయింది. మహారాణి మాత్రం నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. మహారాజు ఆమెతో, శక్తిసింహుడు దాడి చేయవచ్చుగాని అది అకస్మాత్తుగా మాత్రం కాదు. అతడు దాటవలసిన స్వర్ణముఖి నడితీరాన మన సైన్యం తగుజాగ్రత్తలోనే ఉంది అని వీణాధరికేసి తలతిప్పి చూసి, అంతఃపురంలోని వాళ్లే యుద్ధవార్త విని ఇంతగా భయపడిపోతే ఇక సామాన్యుల మాటేమిటి, ధైర్యంగా ఉండడం నేర్చుకో అన్నాడు. ఒకనాడు రాణి చంద్రావతి వనవిహారానికి బయల్దేరింది. ఆమెతో పాటు పరిచారికలందరూ బయల్దేరారు. అయితే వీణాధరి మాత్రం శిరోవేదన నెపంపెట్టి తప్పించుకున్నది. అందుకు కారణం, మహారాణి లేనప్పుడు ఆమె నగను అలంకరించుకుని అద్దంలో చూసుకోవాలన్న కోరిక వీణాధరికి చాలా కాలంగా ఉన్నది. మహారాణి వనవిహారానికి వెళ్లగానే వీణాధరి ఆమె పట్టువస్త్రాలు నగలు ధరించి అద్దం ముందు నిలబడింది. అంతలో ఒక యువకుడక్కడికి వచ్చి అతడు వీణాధరి సౌందర్యానికి అబ్బురపాటు చెంది, సుందరీ, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు.
సాధారణమైన దుస్తులు ధరించి ఉన్న ఆ యువకుడిని చూసి వీణాధరి అతన్ని ఆటపట్టించాలనుకుని, నేను శక్తిపురి రాజ్య యువరాణిని, ఈ రాజ్య మహారాణి ఆహ్వానం పంపగా విందుకు వచ్చాను అని హుందాగా అన్నది. అందుకు యువకుడు, నేను రాజ్య యువరాజు, విద్యాభ్యాసం ముగించుకుని ఇప్పుడే గురుకులం నుంచి వస్తున్నాను. నీ సౌందర్యం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. నీకు సమ్మతమైతే పెద్దల అంగీకారంతో మన వివాహం జరిగేలా చూస్తాను అన్నాడు. ఇది విని వీణాధరి తను పరిహాసమాదించిన యువకుడు సాక్షాత్ యువరాజేనని గ్రహించి మరుక్షణం ఆమె యువరాజు పాదాలకు నమస్కరించి, యువరాజులు క్షమించండి, నేను మహారాణి పరిచారికను. మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలన్న చిత్తచాంచల్యంతోనూ మీరెవరో తెలియక తప్పుగా ప్రవర్తించాను, నా తప్పు క్షమించండి అని వేడుకున్నది. నిజం తెలుసుకున్న యువరాజు చిరునవ్వుతో, భయపడకు, నేను మట్టిలోని మాణిక్యం విలువ గ్రహించాలే కాని కాలదన్నిపోను. నువ్వు పరిచారికవైనా పరిణయమాడదలిచాను అన్నాడు. ఆ మాటలతో తేరుకున్న వీణాధరి, యువరాజా, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నేను వివాహానికి సమ్మతించకపోతే ఏం చేస్తారు అన్నది. ఆ ప్రశ్నకు యువరాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. యువరాజంత వాడిని అడిగితే ఏ యువతి కాదనగలడు? నువ్వు అంగీకరించకపోతే అందుకు కారణం నువ్వు వట్టి అహంకారివై అయ్యుండాలి, లేదా మూర్ఖురాలనై అయ్యుండాలి. అలా అయిన పక్షంలో నేను నిన్ను మించిన అందగత్తెను వివాహమాడగలను అన్నాడు. ఆ వెంటనే వీణాధరి, క్షమించండి యువరాజా, నేను మిమ్మల్ని వివాహమాడలేను. కారణం వివాహం మరొకరితో ఏనాడో నిశ్చయమైపోయింది అని అక్కడ్నుంచి బయల్దేరి గ్రామం చేరి తన్ను ప్రేమించిన శివుణ్ణి వివాహమాడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీణాధరి చిన్నప్పట్నుంచి రాజకుమారుణ్ణి వివాహమాడాలని కలలు కన్నది కదా, ఆ కలలు నిజమవుతున్న క్షణంలో చేజేతులా జారవిడుచుకోవడానికి కారణమేమిటి? తను ఒక దేశం రాణి కావడానికి అనర్హురాలయ్యని గ్రహించడం వల్లనా? మహారాణి ఆమెలో కళాహృదయం లేదని చిన్నగా మందలించింది. మహారాజు ఆమెకు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలని గట్టిగానే చెప్పాడు. ఇది జరిగాక వీణాధరి తన స్థాయికి శక్తి సామర్థ్యాలకు మించిన కార్యం సాధించావని అనుకున్నారా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీణాధరి యువరాజును తిరస్కరించడానికి అవేవీ కారణాలు కావు. తను కన్న కలలు వాస్తవం చేసుకున్నాక ఇక స్థాయి శక్తి సామర్థ్యాలు ప్రసక్తే ఉండదు. ఆమె యువరాజును అడిగిన ప్రశ్నకు అతనిచ్చిన జవాబే ఆమె అతన్ని వివాహమాడని నిరాకరించడానికి ముఖ్య కారణం. వీణాధరి తనతో వివాహం అంగీకరించకపోతే ఆమెను మించిన అందగత్తెను వివాహమాడగలనన్నాడు యువరాజు. దీని అర్థమేమిటంటే, ఏదో ఒకనాడు వీణాధరిని మించిన అందగత్తె కంటపడితే యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలడు. అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది. ఇది ఆలోచించే ఆమె తన పగటి కలలో స్వస్తి చెప్పి తన్నెంతగానో ప్రేమిస్తున్న తన తండ్రి స్నేహితుని కొడుకైన శివుణ్ణి వివాహమాడింది. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.